నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్యాక్రాంతమైపోతున్న ఎయిడెడ్ పాఠశాల రాజకీయ నాయకుల అండదండలతో అమ్మకాలు. విశాఖపట్నంలో భారతీయ మత్స్య పరిశోధన సంస్థ సందర్శనార్థం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వినూత్న సముద్ర సంపద. విశాఖలో దివ్య కళా మేళా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబును సస్పెండ్ చేసిన వైసీపీ సరైన సమాధానం చెబుతాను అని హెచ్చరిక. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో తానా సెంటర్ సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి 115 సంవత్సరాల పురాతన ఇరుకు వంతెన ఇది. ఈ వంతెన వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో స్కూల్కు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వంతెనకు ఇరువైపులా తూములు ఉన్నాయి. ఈ తూముల వద్ద భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు అవి విరిగిపోయి మరింత ప్రమాదకరంగా మారింది అంటున్నారు వాహనదారులు. ఎన్ని ప్రభుత్వాలు మారినా శిథిలావస్థకు చేరుకున్న ఇరుకు వంతెన గురించి ఏ ప్రభుత్వం కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం శిథిలావస్థకు చేరుకున్న వంతెనపై దృష్టి సారించి తొందరగా నూతన వంతెనను నిర్మించాలి అని గోకవరం గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాల అది. కోట్లాది రూపాయల విలువ చేసే ఎకరా 20 సెంట్లు కలిగిన సిబిఎం ఎయిడెడ్ పాఠశాల అన్యాక్రాంతమైపోతుంది. అధికారులు మరియు రాజకీయ నాయకులు అండదండలతో అమ్మకాలు జరిపించేశారు. ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించిన గొప్ప పేరు కలిగిన పాఠశాల సిబిఎం పాఠశాల. బొబ్బిలి మండల పరిధిలో పేద మధ్యతరగతి విద్యార్థినులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాల అమ్మకాలు జరిపించేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా బాలికలకు విద్యను అందించేందుకు 1920 సంవత్సరంలో కెనడా దేశపు విదేశీయులు ఈ భూమిని కొనుగోలు చేసి సిబిఎం పాఠశాలను మరియు వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. 1970వ సంవత్సరం వరకు తమ ఆధీనంలో ఉంచుకొని రన్ చేసేవారు. 1970వ సంవత్సరంలో ఇండియా ప్రభుత్వం వారు తమ దేశానికి వెళ్లిపోమని కోరగా కెనడా దేశపు విదేశీయులు కొనుగోలు చేసిన భూములను సిబిసిఎన్సి సంస్థ కాకినాడ వారికి అప్పగించి వెళ్లిపోయారు. పూర్వకాలం నుండి ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడిన వారు ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. సర్వే నెంబర్ 96లో సుమారు ఎకరా 20 సెంట్ల విస్తీర్ణం గల విలువైన భూమిని సిబిసిఎన్సి సంస్థ కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న కాకినాడకు చెందిన రత్నకుమార్ అనే వ్యక్తి రికార్డులు తారుమారు చేసి ఎంతో చరిత్ర కలిగిన పాఠశాలను కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులతో చేతులు కలిపి అమ్మేశారు. సిబిఎం సంఘ పెద్దలు తెలుసుకొని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా నిరాశే మిగిలింది. 16/9/2023 సంవత్సరంలో సిబిఎం సంస్థ పేరుపై ఉన్న 1బిని మార్చివేసి అదే సంవత్సరం రత్నకుమార్ పేరుపై 1బిని రెవెన్యూ అధికారులు జారీ చేశారు. వెంటనే అధికారులు అండదండలతో విలువైన స్థలాన్ని సిబిసిఎన్సి కరెస్పాండెంట్ రత్నకుమార్ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక వైసీపీ నాయకులు తూముల భాస్కర్ రావు టీబీఆర్ సంస్థపై చీపురుపల్లి రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ జరిపించారు అని అంబేద్కర్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పోరు సాంబయ్య ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుండి సిబిఎం పాఠశాలల్లో ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి చరిత్ర కలిగిన సిబిఎం పాఠశాల అన్యాక్రాంతమవుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సంస్థను కాపాడవలసిన సిబిసిఎన్సి కరెస్పాండెంట్ రత్నకుమార్ పై మరియు అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్న తూముల భాస్కర్ రావుపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి అని, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి అని ఆయన కోరారు. లేని ఎడల పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. రత్నకుమార్ పై జారీ చేసిన 1బిని తొలగించాలి అని సాంబయ్య మరియు సిబిఎం సంఘ పెద్దలు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వారికి మెమోరాండం అందజేశారు. కడప జిల్లా స్థానిక రాజుపాలెం మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులతో నిరసన తెలియజేశారు. రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు పే చేయకపోవడం ప్రభుత్వాలకు సిగ్గుచేటు అని వారు విమర్శించారు. రాయలసీమ వ్యాప్తంగా ఇన్ఛార్జ్ వార్డెన్లతో అద్దె భవనాలతో హాస్టల్స్ అరాకొర వసతులతో విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న హాస్టళ్లను రీమోడలింగ్ చేయకుండా కొత్త భవనాలు కట్టకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మండిపడ్డారు. అద్దె భవనాలు ఉన్న వాటిని నూతన భవనాలు కట్టకుండా ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వార్డెన్లకు నెల నెలా మెస్ బిల్లులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించలేకపోతున్నారని తక్షణమే ప్రతి నెల వార్డెన్లకు మెస్ బిల్లులు విడుదల చేస్తే వార్డెన్లను విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తారు అన్నారు. ప్రతి ఒక్క హాస్టల్లో విద్యార్థులకు ట్యూటర్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్య మెరుగుపరిచే విధంగా చూడాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి ఒక్కో విద్యార్థికి నెలకు 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు కేటాయించడం వల్ల వారికి నాణ్యమైన పౌష్టికాహారం దొరుకుతుందని కోరారు. విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ వార్డెన్ పాలన కూడా కొనసాగించడం వల్ల విద్యార్థుల పర్యవేక్షణ లోపం జరుగుతుందని, కనుక ఇన్ఛార్జ్ పాలన కాకుండా ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేసి రెగ్యులర్ వార్డెన్ల పోస్టులు భర్తీ చేయాలి అని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను తక్షణమే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం గమనించి చర్యలు చేపట్టి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లకు నిధులు కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయాలి అని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ 12వ చాతుర్మాస్య సమరూప సమారంభ సందర్భంగా శ్రీమఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం హెచ్హెచ్ శ్రీ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మకరార్చిత మూల రామదేవర పూజా కార్యక్రమాలు, అనంతరం చాతుర్మాస్య దీక్ష సమరూప క్రతువులు నిర్వహించారు. ప్రవచన మంటపంలో శ్రీమద్ భగవత సప్తాహ మంగళాన్ని తిలకించారు. సీమోల్లంఘన సంప్రదాయంలో భాగంగా శ్రీ ప్రాణదేవులు, శ్రీ మంచాలమ్మ, శ్రీ రాయరు, శ్రీ వదీంద్రులు తదితర బృందావనాలకు స్వామీజీ మంగళహారతి నిర్వహించి సీమోల్లంఘన ఘట్టాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ కొండాపుర ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో వేలాది మంది భక్తులు, మంత్రాలయం స్థానికులు స్వామివారిని దర్శించుకొని పూల వర్షంతో నివాళులు అర్పించారు. ఆయన ఆలయాన్ని సందర్శించి భారీ ఊరేగింపుతో పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి శ్రీమఠానికి తిరిగి వచ్చారు. తదనంతరం శ్రీమఠం సిబ్బంది, భక్తులు మరియు శిష్యులు పుష్పవృష్టి మరియు తులాభారాన్ని కలిగి ఉన్న గురువందనాన్ని పూజించారు. శ్రీ స్వామీజీ అనుగ్రహ సందేశం మరియు ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ సముద్రంలో చేపలపై అధ్యయనం చేస్తోంది. సముద్రంలో ఎక్కడెక్కడ మత్స్య సంపద ఉంది అనే సమాచారం సేకరించి మత్స్యకారులకు అందిస్తుంది. సముద్రంలో వ్యర్థ పదార్థాలు, తెగిపోయిన మత్స్యకారుల వలలు ఉంటే వాటిని తొలగించి చేపలకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా వివిధ రకాల అరుదైన చేపలు ఉంటే వాటిని సేకరించి భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా నిల్వ చేస్తారు. వాటన్నింటినీ ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం పంచే విధంగా చేస్తున్నారు. విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే వినూత్న చేపలతో ఒక మ్యూజియం అందుబాటులో ఉంది. విద్యార్థులు అందరూ కూడా ఈ మ్యూజియంని సందర్శించి జ్ఞానాన్ని పెంచుకోవాలి అని విశాఖపట్నం భారతీయ మత్స్య పరిశోధన సంస్థ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ మెకానికల్ మెరైన్ ఇంజనీర్ డి బామిరెడ్డి అన్నారు. ఈ మ్యూజియంలో రకరకాల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వినూత్న చేపలు, పీతలు, రొయ్యలు, విషపూరిత పాములు, సముద్ర జీవులు అన్నీ కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ప్రత్యేకించి వేల సంవత్సరాల క్రితం చేపలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో ప్రధానంగా ఎక్కడా దొరకని అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ అధికారులు ఒక్కో చేపకు ఒక్కో క్యూఆర్ కోడ్ పెట్టారు. విద్యార్థులు ఈ మ్యూజియం వద్దకు వచ్చిన వెంటనే క్యూఆర్ కోడ్ మొబైల్లో స్కాన్ చేస్తే ఆ చేప యొక్క పూర్తి వివరాలు విద్యార్థులకు కనిపిస్తాయి. ఇలా 250కి పైగా అరుదైన చేపలు మ్యూజియంలో పెట్టారు. ఇలాంటి సముద్ర జీవజాతుల్ని, వాటి మూలాల్ని, పరిణామ క్రమాన్ని పరిశీలించి అధ్యయనం చేస్తారు. అవి ఎలా ఉంటాయి, వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది, అవి సముద్రంలో ఏ విధంగా జీవిస్తాయి,
ఎన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తాయి అనేది పరిశోధన చేయడమే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ మ్యూజియంకి ఎవరైనా విద్యార్థులు రావాలి అనుకుంటే ముందుగా తమ కళాశాల నుండి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే తాము దగ్గరుండి విద్యార్థులకు వివరించడం చేస్తామని అంటున్నారు. మాది ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం అండి, భారతీయ మత్స్య పరిశోధన సంస్థ. మా సర్వేలో అంటే భారతీయ మత్స్య పరిశోధన సంస్థ నౌకలు మత్స్య షికారి మత్స్యదర్శిని ద్వారా మేము సర్వే చేసినప్పుడు ఏవైతే మనకి అరుదైన చేపలు కానీ లేదంటే డిఫార్మిటీ అంటే చేపల్లో ఏదన్నా కనుక మనకి డిఫార్మిటీ కనుక ఏదన్నా కనుక ఉండటమైతే కనుక అటువంటి చేపలన్నీ కూడా మా శాస్త్రవేత్తలు మనకి స్టడీ చేసిన తర్వాత మనకి మన యొక్క ల్యాబ్లో ఈ బయలాజికల్ స్టడీస్ గట్రా చేసిన తర్వాత వాటి మీద అవగాహన అనే దాని గురించి ఏర్పరిచి వాటిని తీసుకొచ్చి ఏంటంటే ఇక్కడ ఫార్మలిన్ డీహైడ్రేట్లో మనం ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మ్యూజియం మేము సందర్శకుల కోసం, ఎందుకంటే సైన్స్ స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అంటే సైన్స్ స్టూడెంట్స్ జనరల్గా ఏంటంటే వాళ్ళు బుక్స్లో చదువుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని రకాలైన చేపల గురించే వాళ్ళకి జనరల్గా తెలుస్తుంటుంది. బట్ ఇక్కడికి వస్తే కనుక దగ్గరగా 250 వివిధ రకాల జాతులైనటువంటి చేపలను ఇక్కడిని మేము ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకోవడానికైతే మంచి అవకాశం ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే గత మాకు 3 ఏళ్ళ నుంచి కూడా ప్రతి నెల కూడా 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ ఇక్కడికి సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఫిషరీస్ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, మెరైన్ బయాలజీ కానివ్వండి, వీళ్ళంతా కూడా మనం మొత్తం అక్రాస్ ద కంట్రీ అంటే బీహార్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మా యొక్క మ్యూజియంని సందర్శించడం అయితే జరుగుతుంది. ఇక్కడ బేసికల్గా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మేము QR కోడ్ ఫెసిలిటీస్ అని ఇచ్చాము దీనికండి. ఆ QR కోడ్ ఫెసిలిటీ వల్ల ఏమవుతుందంటే ఆ చేప తాలూకా ఏదైతే ఈ యొక్క రేర్ అండ్ ఎక్సాటిక్ మనకి జాతులు ఉన్నాయో వాటి మీద ఏంటంటే ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ, అంటే ఒక పేజీలో మొత్తం దాని తాలూకా హిస్టరీ అంతా కూడా దాంట్లో మీకు క్లుప్తంగా దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే మనకి స్టూడెంట్స్కి సపోజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళ మైండ్లో ఏంటంటే 1 కానీ 2 కానీ మాక్సిమం ఒక 5 బాగా తెలివైన వాళ్ళు అయితే ఒక 10 స్పీసెస్ గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. బట్ ఇక్కడ QR కోడ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు టక్మని చెప్పేసానని ఈ స్కాన్ చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ స్పీసెస్ని వాళ్ళు స్కాన్ చేసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తుంటే ఇట్స్ లైక్ వన్ బుక్ అన్నమాట వాళ్ళకండి. సో వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి ఈ యొక్క మ్యూజియం మేము ఏదైతే ఇక్కడ అందుబాటులో ఉంచామో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసానని భావిస్తున్నాం. అంతేకాకుండా మన కలెక్టర్ గారు ఈ మ్యూజియం చూసిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన ఏమన్నారంటే ఈ యొక్క విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తాలూకా ఈ స్టూడెంట్స్ గైడ్ అనే దాని గురించి బ్రోచర్ ఉందో దాంట్లో కంపల్సరీగా మ్యూజియంని యాడ్ చేద్దామని చెప్పేసానని దానికి డీటెయిల్స్ అడగడం జరిగింది. దానికి మేము ఆల్రెడీ సబ్మిట్ చేశామండి. అది త్వరలోనే ఆ గైడ్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఒక్కసారి ఆ గైడ్ రిలీజ్ అయితే కనుక ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ యొక్క మ్యూజియం ఫెసిలిటీని సందర్శించే అవకాశాలు అయితే ఉన్నాయండి. నా పేరు వినోద్ కుమార్ అండి. నేను తెలంగాణ నుండి వరంగల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రకృతి ఎన్విరాన్మెంటల్ సొసైటీ ఆధ్వర్యంలో మా తెలంగాణలో ఉన్నటువంటి 6000 ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెరిమెంటల్గా ఒక ప్రయోగపూర్వకంగా కొన్ని సంఘాలని ఒక 60 సంఘాలని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ సెలెక్ట్ అయిన సంఘాల్లో ఇప్పుడు ఈరోజు ఒక 11 సంఘాలని మనకు విశాఖపట్నం ఇక్కడ శిక్షణ తరగతులకు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శిక్షణలో భాగంగా ఈ మ్యూజియంకి మమ్మల్ని మా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అంటే మా ఫిషర్మ్యాన్ సొసైటీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మాకు అన్నీ కూడా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు తెలియనటువంటి చూడనటువంటి చేపలు కూడా మనకు సీన్లో అంటే సముద్రంలో ఉన్నటువంటి వివిధ రకాల చేపల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. సో చేపలు పట్టేటువంటి విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ డెప్త్లో ఏ షాప్ ఉంటుంది వాటర్ లోపల, సో ఇలా వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ ఫిషెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. విశాఖలో అన్నా క్యాంటీన్ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమైనప్పటికీ విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ
పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఈ రోజు నుండి అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఇక్కడ అధిక శాతం కేజీహెచ్కు వచ్చే పేదవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు సభ్యుడు భరత్ కూడా పాల్గొన్నారు. విశాఖలో దివ్య కళా మేళాను ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులు, దివ్యాంగ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు, సేంద్రియ ఉత్పత్తులు, బొమ్మలు, ఉపకరణాలు, ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ నెల 29 వరకు ఏయూ మెరైన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ దివ్య కళా మేళాను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు శ్రీ భరత్, గొల్ల బాబురావు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో స్వచ్ఛత హే సేవ ప్రతిజ్ఞ చేయించారు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. దివ్యాంగుల సంక్షేమం కోసం సహకరించిన సంస్థలను గవర్నర్ అబ్దుల్ నజీర్ సత్కరించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ దివ్య కళా మేళాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందు ఉన్నారని, ఇంకా రాణించాలి అని సూచించారు. ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు చేయూతనిచ్చి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. 20 రాష్ట్రాలు ఈ దివ్య కళా మేళాలో భాగస్వాములు అవ్వడం సంతోషంగా ఉంది అన్నారు గవర్నర్. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్లో ఈ నెల 13న జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలి అని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ అభయ్ మనోహర్ శ్రే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు నోటీసులు జారీ చేశారు. నెలలోపు పూర్తి నివేదిక సమర్పించాలి అని వారిని ఆదేశించారు. మొగలి ఘాట్ రోడ్డులో ఈ నెల 13న ఆర్టీసీ బస్సు 2 లారీలను ఢీకొనడంతో 8 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వేగ నియంత్రణపై దృష్టి సారించాలి అని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని సూచించారు. ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తనకు తెలియచేయాలి అని ఆదేశించారు. పూర్తి నివేదికను అక్టోబర్ 20లోగా తమకు అందచేయాలి అని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబును వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు వైసీపీ బ్యానర్లను చించివేసి నిప్పు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తన అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు వైసీపీ పార్టీకి మొదటి విజయం అందించిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు. పార్టీ ఎజెండా తెలియని సమయంలో ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రంలోని వైసీపీకి మొదటి విజయాన్ని అందించాను అన్నారు. వైఎస్ఆర్ జయంతికి, వర్ధంతులకు విగ్రహానికి పూలమాలలు వేయటం నేను చేసిన తప్ప అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలు అంటే చిన్న చూపా అని ప్రశ్నించారు. దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొల్లులో పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ముందు నుంచి విధేయుడిగా ఉండటమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. రాజకీయాలకు పనికిరాని ఒక వ్యక్తిని 2024 ఎన్నికలకు ముందు పాలకొల్లు ఇన్ఛార్జిగా నియమించి నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 2024 ఎన్నికలలో పార్టీ ఇచ్చిన 30 కోట్ల ఎన్నికల ఫండ్ను కూడా తన జేబులో పెట్టేసుకున్న ఇన్ఛార్జిను ముందుగా సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు లేదు అని, పక్క నియోజకవర్గానికి చెందిన ముద్దునూరి ప్రసాదరాజు తన స్వార్థం కోసం కుటిల రాజకీయాలు చేస్తున్నారని, పార్టీ ఇచ్చిన డబ్బుతో ఆస్తులు కొన్నారు అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలు అంటే చిన్న చూపు అని, త్వరలోని రాష్ట్రంలోని బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీకి సరైన సమాధానం చెబుతాము అని అన్నారు. అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి, మొట్టమొదటి నుంచి వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిన వాళ్ళకి, పార్టీ మారిన వాళ్ళకి, లేకపోతే ప్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు అవతల 4 తిట్లు తిడితేనో, లేకపోతే 4 వేషాలు ఎత్తేనో పదవులు అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే నా యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని నేను పార్టీ కోసం ఎన్నో విజయాలు అందించాను, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను, పార్టీ కోసం ఎంతో డబ్బు పోగొట్టుకున్నాను, పార్టీ కోసం ఈ యొక్క 13 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాను. ఎంతోమంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నవ్వుతూ పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి. మరి మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు
సస్పెండ్ చేయాలంటే దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మీరు? లేకపోతే మిమ్మల్ని అమనాభూతులు తిట్టిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? మిమ్మల్ని దుర్భాషలాడి అనేక రకాలుగా మోసం చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? అంటే మీకు అంకిత భావంతో, అంటే మీకు అనుకోగా, మీకు వీర విధులుగా ఉన్నటువంటి వారి మీద మీ యొక్క ఇది బీసీలు అంటే చిన్న చూపా, బలహీన వర్గాలంటే చిన్న చూపా, పెద్ద పెద్ద మహారాజులు ఎన్ని బూతులు తిట్టారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో? ఈ రాష్ట్రంలో ఎన్ని బూతులు తిట్టారు? ఎన్ని విధాలుగా మాట్లాడారు? ఎన్ని విధాలుగా వంచారు? వాళ్ళు ఏమైనా చేయగలిగారా మీరు? వాళ్ళ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అంటే మీకు పార్టీ పెట్టకముందు విజయాన్ని అందించి పార్టీ కోసం వీరవిధి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీరవిధులుగా ఉండి మీ మాట విని చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి మాకు ఈ యొక్క పార్టీకి నా విజయంతో పార్టీ పెట్టడానికి నాంది పలికాం. నీకు సీట్ ఇచ్చి పార్టీకి నేను అన్ని కోట్లు పెడతాను, ఇన్ని కోట్లు పెడతాను, నా వెనకాల కులమంతా ఉంది అని నమ్మించి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తెచ్చుకుని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి. అప్పుడు సస్పెండ్ చేస్తే ఈ పార్టీకి ఒక రకమైనటువంటి జ్ఞానోదయం కలుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీ జేబులో డబ్బులు ఏమవో, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పంపుతారు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీకి వేరే విధి అండి, నేను 18 మందిలో ఒకడిని అని బై ఎలక్షన్లో కానివ్వండి, లేకపోతే 3 ఎలక్షన్లో ఎన్నో జరిగినాయి నరసాపురాన్ని, ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. ఆయన ఏం అవ్వవు, ఇంకా మిగులుతాయి కూడా ఏమైనా కొనుక్కుంటాకి. ఇది కేవలం మాకు జరిగినటువంటి అన్యాయం, అవమానం. మేము పార్టీకి ఏ రకంగా సాక్రిఫైస్ చేసాం, మాకు పార్టీ ఏ రకమైనటువంటి గౌరవించింది అనేటువంటి విధానం గురించి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆత్మీయ సమావేశం ద్వారా నా యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది నేను నిర్ణయించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత నెలకొంది. కొవ్వూరు పట్టణంలోని 1వ వార్డు రాజు కాలనీకి చెందిన వినాయక నిమజ్జన యాత్రలో అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున వినాయకుడు ఊరేగింపు చేసే ప్రాంతానికి చేరుకుని అల్లరి మూకలను చెదరగొట్టారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఏలు, ఎస్ఐలు ఘర్షణ జరిగిన ప్రాంతంలో పహారా నిర్వహిస్తున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ పోలీస్ శాఖ సూచనలు చేస్తూ అల్లరి మూకలను సర్దుబాటు చేయాలి అని అక్కడ ఉన్న పోలీసు అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగతం బ్యానర్స్ పై తెలుగుదేశం నేతలు కన్నెర్ర చేశారు. వైసీపీ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ, వైస్ చైర్మన్ కామన నాగిని, స్థానిక కౌన్సిలర్ల బ్యానర్లు చూసి టీడీపీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, పార్టీ నేతల బ్యానర్లు ఒక్కటి కూడా కనిపించకపోవడంతో టీడీపీ శ్రేణులు నిరసనలతో అన్నా క్యాంటీన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులు వైసీపీ బ్యానర్లు పీకి పారేశారు. రోడ్డుపై బైఠాయించి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ రావడంతో వాగ్వాదానికి దిగారు. వివాదం సద్దుమణగకపోవడంతో చైర్పర్సన్ బర్రె వెంకటరమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికి వివాదం సద్దుమణిగింది. అన్నా క్యాంటీన్ వద్ద జరిగిన పొరపాటు మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి అని ఎమ్మెల్యే నాయకర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు సూచించారు. గురువారం రాత్రి అన్నా క్యాంటీన్ ను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ పాత పద్ధతులు మార్చుకోవాలి అని వైసీపీ నేతలను హెచ్చరించారు. ప్రోటోకాల్ వివాదం రెండోసారి జరిగిందని, వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు ఇంకా అధికారంలో ఉన్నారు అనే భ్రమలో ఉన్నారు అని భ్రమ నుంచి బయటకు రావాలి అని ఆయన సూచించారు. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల ప్రభుత్వ పాలనపై విస్తృత ప్రచార కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి నిర్వహించాలి అని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఇదే సమయంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, ఇతర మండల స్థాయి అధికారులతో ఆన్లైన్ కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలను జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో అడిషనల్ ఎస్పీ అంకిత మహావీర్ ఐపీఎస్ గురువారం పర్యటించారు. మండల కేంద్రంలో ఉన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అలాగే సర్కిల్ పరిధిలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సీఐను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత బాగా చదువుకోవాలి అని, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాల వస్తువులతో కూడిన రెసిడెన్సీ స్కూల్ ఉన్నాయన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు, గుట్కా వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు అవ్వద్దని సూచించారు. ఆమె వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, ఎస్ఐ శివప్రసాద్ మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.